నేను మీ బల్మురి వెంకట్. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అతి సామాన్యమైన ఏదైతే మధ్యతరగతి ఏ రకమైన పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి నేను వచ్చినాను. నాకున్న దాంట్లో నా రాజకీయ ప్రస్థానంలో నేను ముందు ఒక విద్యార్థి నాయకుని లెక్క కావాలనుకున్నా. క్రమక్రమాన్ని ఎన్నో కష్టాలు ఎదుర్కొని అంటే ఈ స్థాయికి నిజంగా రాగలుగుతానా అని చెప్పి నా కళలో కూడా నేను ఊహించలేదు. కాకపోతే పార్టీ ఇచ్చే ప్రోత్సాహం ఏదైతే నాయకులు కూడా నా వెంట నా మిత్రులు నా స్నేహితులు ఎవరైతే నా చిరకాల స్నేహితులు ఎవరుతున్నారో వాళ్ళ సహాయ సహకారాలతోటి నా తల్లి ప్రోత్సాహంతో అంటే చిన్నతనంలో నా తండ్రిని కోల్పోయినప్పుడు కూడా మా తల్లి మా అన్న ప్రోత్సాహంతో ఈరోజు ఈ స్థాయి వరకు నేను రాగలిగినాను. అంటే నేను ఏదైతే హుజురాబాద్ నేను ఫస్ట్ నాకు పార్టీ పిలిచి హుజురాబాద్లో అతి కష్టమైన పరిస్థితి ఉంది, పార్టీకి నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావాలి, దేనికి లొంగకుండా భయపడకుండా పొట్లాటోడు కావాలంటే ఎత్తుకుతే బల్మురి వెంకట్ మాకు ఆ కరెక్ట్ దానికి సూటబుల్ వ్యక్తి ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అని చెప్పి భావించి నాకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ రోజు నేను అనుకున్నా నా కెరియర్ అనేది టర్న్ అయింది. హుజురాబాద్ టికెట్ తోటి ఇన్ని రోజు నేను పడ్డ కష్టానికి సరే ఫలితం ఏ విధంగా ఉన్నా నా పోరాట స్ఫూర్తిని నా ప్రతిభని నా లాయల్టీని గుర్తించి పార్టీ నన్ను రికగ్నైజ్ చేసిందని చెప్పి ఆ రోజు నా కెరియర్ అదొక టర్నింగ్ పాయింట్. నాకు మొట్టమొదటిసారి నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిలోకి గెలిచిన తర్వాత నన్ను నేషనల్కి ప్రమోట్ చేయడం జరిగింది. నేషనల్ సెక్రటరీ లెక్క ప్రమోట్ చేసినాక మా లోకల్ ఉన్న కొంతమంది నాయకులు వీళ్ళందరూ కూడా చేసి నన్ను ఇక్కడికి వెళ్ళి ప్రమోట్ చేసి నన్ను కంప్లీట్గా నన్ను స్టేట్లో లేకుండా చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు 6 నెలలు నా పదవి పోయిన నేషనల్ సెక్రటరీ దానికి రిజైన్ చేసినప్పుడు 6 months నాది ఎటువంటి పోస్ట్ లేకుండా నేను బయట తిరిగే పరిస్థితి లేదు, మీటింగ్లకు లేదు, ఇక్కడ పోయే పరిస్థితి లేదు. ఆఖరికి మా ఎన్ఎస్ఏ ప్రోటోకాల్లో నా ఫోటో కూడా తీసేసారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా వెంకట్ ఉండొద్దని చెప్పి చేసి మళ్ళీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినప్పుడు ఆ 6 months మళ్ళీ తిరిగి రాష్ట్ర అధ్యక్షుని లెక్క అయ్యే వరకు మధ్యలో పీరియడ్ అవుతుందో ఇది చాలా కష్టమైన పీరియడ్, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పీరియడ్, బాధపడ్డ పీరియడ్. తిన్నా కానీ తిండి పోకుండా అంటే కొంతమంది చాలా లిమిటెడ్ మంది చెప్పుకొని చెప్తే ఒక 50-100 మంది ఆ రోజు నాతో ఉండే. ఇది కాక అందరూ కూడా అయిపోయింది వెంకట్ క్లోజ్ అయిపోయిందని చెప్పి నన్ను అందరు ఎగతాళిగా మాట్లాడిన ఆ పీరియడ్ అది నా లైఫ్లో చాలా కష్టమైన పీరియడ్. అది పొలిటికల్గా నేను రాజకీయాల్లోకి రానికి సిద్ధాంతాల పరంగా ఏదైతే తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించి అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు లెక్క 2 సార్లు తెలంగాణ ప్రజాసమితికి వెళ్ళి గెలిచిన చాలా మందికి తెలిసి ఉండే టి పురుషోత్తమరావు గారు అని చెప్పి 92లో ఆయన ఫార్మర్ మినిస్టర్ ఉండే వారు, కేవీపీ రామచంద్రరావు గారు, వీరిద్దరూ పొలిటికల్ ఎంట్రీలో నా గాడ్ ఫాదర్స్. వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క గారు నన్ను గైడ్ చేసింది. దాని తర్వాత ఈరోజు పిసిసి అధ్యక్షులు కూడా నన్ను ప్రోత్సహిస్తారు. జిల్లా పరంగా శ్రీధర్ బాబు గారు జిల్లాలో ఎటువంటిది ఉన్నా కానీ మా సోదరుడు జువాడి నిఖిల్ చక్రవర్తి గారని గతంలో యూత్ కాంగ్రెస్ ఆడ పార్లమెంట్ ప్రెసిడెంట్ ఉండే. ఈ 5గురు నాకు కీలకంగా నా రాజకీయాల్లో నేను గాడ్ ఫాదర్స్ లెక్క భావిస్తాను. వీళ్ళని నేను ఎప్పటికన్నా కూడా నేను ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే రాజకీయంగా నన్ను గైడ్ చేసి నా వెంట నిల్చొని కష్టసుఖాల్లో నా వెంట ఉండడము. దానితో పాటు నాకు రిలేషన్లో ప్రేమ్ సాగర్ రావు గారు ఏదైతే మంచిర్యాల మాజీ ఎమ్మెల్సీ ఉండే ప్రేమ్ సాగర్ రావు గారు, నేను కష్టాలు ఉన్నప్పుడు వారు కూడా నా వెంట ఉన్నారు. ఈ 6గురు నాకు కీలకంగా రాజకీయాల్లో నాతో ఉన్నవాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అందరు కూడా ఒక కార్యకర్త కానీ ఈరోజు నేను ఎక్కడ పోయినా సరే ఏది ఉన్నా కూడా బల్మురి వెంకట్ని ఈరోజు ఒక పోరాటం చేసే ఒక వ్యక్తి లెక్క ఈ సమస్యని ఈయన దృష్టికి తీసుకొని వెళ్తే పోరాడతాడని చెప్పి ప్రజలందరూ భావించి మా పార్టీలు అందరూ కూడా ఆప్యాయంగా బాగున్నావు బిడ్డ అని చెప్పి అందరు కూడా ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. ఈరోజు ఆ రెస్పెక్ట్ని వాళ్ళలో ఉన్న నన్ను చూస్తే ఏదో వాళ్ళ ఆ ఒక ఆత్మీయుల లెక్క నన్ను భావిస్తారు. అది చూసి నాకు చాలా ఆనందకరంగా ఉంటుంది, దాంతో నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఈరోజు నేను నిలిచినది, ఈరోజు నేను ఉన్నదే నేను సాధించింది. ఈరోజు ఈ స్థానంలో మా తల్లి కానీ ఎవరు కానీ బల్మురి వెంకట్ అని చెప్పని ఏదైతే ఐడెంటిటీ ఏదైతే నాకు నేమ్ అనేది ఈరోజు రికగ్నైజేషన్ వచ్చిందో, బల్మురి వెంకట్ అనే పేరు చెప్తే ఎక్కడన్నా కూడా నన్ను గుర్తుపట్టే పరిస్థితి వచ్చిందో అది నేను సాధించుకున్నది. ఏ వ్యక్తి కన్నా వన్ సెల్ఫ్ ఐడెంటిటీ వారు సాధించుకున్నప్పుడు వాని పేరు చెప్తే అందరూ గుర్తుపడతారంటే దీనికంటే పెద్ద అచీవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గం ఇచ్చిపెట్టి పక్క జిల్లా పోతే కూడా వాళ్ళని గుర్తుపట్టరు. కానీ ఈరోజు నన్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నన్ను చూస్తే ఆ పావం మీ పిల్లగాడు కొట్లాడతాడు, ఆ పావం మీ పిల్లగాడు కష్టపడతాడు అని చెప్పని బల్మురి వెంకట్ అనే నన్ను గుర్తుపడుతుంది. చూడండి ఐడెంటిటీ నేను సాధించినది ఈరోజు, అదే నాకు చాలా పెద్ద అచీవ్మెంట్. రాజకీయాలు అనేటివి చాలా కష్టకరమైనవి అని చెప్పి చెప్తారు.
ఏ రాజకీయ నాయకుడి దగ్గర పోయి రాజకీయం చేద్దామన్నా మనకు ఒకటే చెప్తారు, మీ కెరియర్ స్పాయిల్ చేసుకోకుండా అని చెప్పని. కానీ యువత అందరూ కూడా ఒకటి ఆలోచించాలి. మరి అదే రాజకీయ నాయకుడు మనపైన ప్రేమ చూపించి మన రాజకీయాలకి రావద్దని చెప్పే వ్యక్తి మరి వాళ్ళ సొంత కొడుకుని ఎందుకు రాజకీయాల్లో దింపుతాడు? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకనంటే మనం రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ కొడుకుకి మనము పోటీ అవుతామని చెప్పని, కాంపిటీషన్ ఉండొద్దని చెప్పని రాజకీయాన్ని ఒక పెంట లెక్క చూపించే ఒక ప్రయత్నం చేస్తారు. ఏ రోజైతే మనం రాజకీయాల్లోకి వచ్చి మన ముందుండి పోరాటం చేస్తామో మన సమస్యలు మనం పరిష్కరించుకోగలుగుతాము. సమస్యలపైన అవగాహన ఉన్నోళ్ళే కుర్చీలో ఉండాలి. గతంలో మనం చూసుకుంటే సమస్యల్ని ఎదుర్కొన్నోళ్ళు నాయకులు అయినరు. ఇప్పుడు మనం చూస్తే సమస్యల్ని చూసేటోళ్ళు నాయకులు అవుతారు. రేపు పొద్దున సమస్యలపైన అవగాహన లేని వాళ్ళు కేవలం డబ్బున్నోళ్ళు నాయకులు అయితే మన జీవితాలు ఇంకా కష్టపరమవుతాయి. మనం ఎంత కష్టపడి చదువుకున్నా మనకు స్కూల్ కాడికి వెళ్ళి మొదలు పెడితే హాస్పిటల్ వరకు ప్రతి చోట కూడా రాజకీయ నాయకుడు తీసుకునే నిర్ణయం వెనుకనే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ప్రతి ఒక్క యువకులు కూడా రాజకీయాలకు రావాలి, ఇది మురికి కాలువ అని చెప్పి భావించకుండా మురికి కాలువైనా మేము వచ్చి శుద్ధి చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్క యువకుడు కూడా రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాల్ని మనం మార్చుకోవాలని చెప్పి చెప్తాను. ఈరోజు కొంతమంది కులాల వారీగా మతాల వారీగా రాజకీయాలు చేస్తారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నా. ఏదైతే ఒక వ్యక్తికి మనకి ఇంట్లో హార్ట్ అటాక్ వస్తే మనం ఫస్ట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తామా, దేవుని దగ్గర పోయి మొక్కుతామా? నేను కూడా హిందూనే, నేను కూడా దేవుని ప్రార్థిస్తా, నేను కూడా దేవుని కోసం పూజ చేస్తా. కానీ ముందు మనం హాస్పిటల్ తీసుకుపోయి సర్జరీ అయిన తర్వాత స్టంట్ వేసిన తర్వాత స్టంట్ సక్సెస్ కావాలని చెప్పి దేవుణ్ణి మొక్కుతాం. కానీ ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు విద్యార్థులను యువకులని తప్పుదోవ పట్టించి లేదు ముందే మనము దేవుని దగ్గర తీసుకొని వెళ్తే రోగం నయం అవుతుందని చెప్పని మనకి కావాల్సిన అవసరాలపైన మాట్లాడకుండా దానిపైన వాళ్ళు చర్చించకుండా అనవసరంగా మన మధ్యలో కొట్లాటలు చిచ్చులు పెట్టి విభజించి పాలించే ప్రయత్నం చేస్తున్నారు. యువత పార్టీలకు అతీతంగా ఎవరు ఏ పార్టీలు ఉన్నా సరైన నాయకుడిని ఎంచుకోండి. సరే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా సరైన నాయకుడు రేపు పొద్దున మీకోసం పోరాటం చేసే వ్యక్తివాడు, మీ సమస్యలపైన పోరాటం చేసే వ్యక్తివాడు సరైన నిర్ణయం తీసుకొని ఆ స్థానాల్లో సరైన వ్యక్తిని కూర్చోబెట్టండి. సమస్య వచ్చినప్పుడు కొట్లాడేటోడు కావాలి, ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బున్నోడు కావాలి అనే ఈ యొక్క విధానం మారకపోతే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ రావణ కాష్టం లెక్క మారుతుంది. అందరు కూడా యువత ఇది మనసులో పెట్టుకోవాలి, అందరు కూడా యువత ఇది జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదే నా జీవితం.